అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ వైద్య విద్యను అందిస్తున్న జేవీకే ఎడ్యుటెక్ సంస్థ డైరెక్టర్ గూండాల విద్యాకుమార్ అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పలువురు ప్రముఖులు అభినందించారు. జేవీకే ఎడ్యుకేట్ యాన్యువల్ మీట్ అమర్పేటలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహనరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి హాజరై మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో ఎంతో మంది విద్యార్థులను జేవీకే సంస్థ డాక్టర్లుగా తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జరిగింది ఒకరోజు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఫ్యూచర్ హాస్పిటాలిటీ ఇదే ప్రాంతం నుండి జర్నలిస్టులు అందరికీ చాలా చిన్న వయసులోనే విద్యాకుమార్ గారు మనం హైదరాబాద్ నుంచి సప్లై చేయగలిగాం. సో వీటన్నిటికీ ద మెయిన్ పిల్లర్ ఈస్ ద నాలెడ్జ్. సో మన ఇప్పుడున్న సిట్యుయేషన్లో ఇప్పుడున్న మెడికల్ కాలేజీల్లో వీ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఇన్ ఇండియా. సో ద బెస్ట్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ ద కంట్రీస్ దే ఆర్ సెండింగ్ ద పీపుల్. సో దీస్ ఆర్ ద కంట్రీస్ వేర్ ఇవ్వగలిగితే మన ఎకానమీ గ్రోత్ అవుతుంది, మన హెల్త్ గ్రోత్ అవుతుంది. వీఆర్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంకొక 2 ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వారిగా కనబడుతున్నారు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి రోజు మీ పిల్లల భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది, మీ పిల్లలకు కూడా వాళ్ళ కళల మీద నమ్మకం కలుగుతుంది. సో జీవీకే ఎడ్యుటెక్ ఈజ్ యువర్ వన్ అండ్ ఓన్. మా అమ్మాయి ఏఐజీలో వర్క్ చేస్తుంది, మా అబ్బాయి యశోదాలో వర్క్ చేస్తారని చెప్తారు. సో ఆ ఆనందంతో, ఆ సంతోషంతో, ఆ నమ్మకంతో అసలు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ యాక్టింగ్ కానీ ఏమి రాకూడదని పెద్ద పాప డాక్టర్ చదువుతానని ఫైనల్గా షీ వెంట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్. అది కూడా స్కాలర్షిప్తో బెంగళూరు యూనివర్సిటీలో యూకేలో వచ్చి షీ కంప్లీటెడ్ హ్యూమన్ జెనెటిక్స్. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మేబీ ఆ టైంలో జీవీకే గారు ఉండుంటే నేను పెద్ద ఎవరు ఒక పేరెంట్ అనుకుంటా మాట్లాడు ఏమని సంకల్పం ఉంటుంది టు బ్రింగ్ ద ఎబిలిటీ ఇన్ us, టాలెంట్ ఫ్రమ్ us. అది బయటికి తీసుకురావాలి అని అంటే వీ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎ పుష్. అది కనుక ఉంటే డెఫినెట్గా ఆ సంకల్పం సక్సెస్ అవుతుంది. నాకు బాగా చదువుకోవాలనిపించింది. We are GVK Edutech is really proud of you. GVK Edutech is proud of you and keep achieving. ఎప్పుడు రిలేటెడ్గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇంకా ఎంతో మందికి ఆదర్శం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళందరూ ఈరోజు సాధించి చూపించారు మీకు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. సో దయచేసి ఒక 1 అవర్ అంటే ఓపిక్గా ఈరోజు మా జీవికే ఎడ్యుటెక్ నమ్మి ఇంత దూరం వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. బట్ వన్ థింగ్, ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పేది వాళ్ళ బయోగ్రఫీ అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఏది అంత ఈజీగా రాదు. దాంట్లో అయితే నేను ఇంకెంత చెప్పినా నా సైన్యం, నా స్టూడెంట్స్, నా తల్లిదండ్రులు అండి, వాళ్ళతోటి ఇంత జర్నీ, ఇంత కమ్యూనిటీ, ఈ రకంగా ఇన్ని వేల డాక్టర్లు తయారవ్వడానికి కారణము నాతో వేసే ప్రతి అడుగు చాలా సిస్టమేటిక్గా, చాలా డిసిప్లైన్డ్గా ద బెస్ట్ 100% ఇవ్వలేని కావచ్చండి. ఇచ్చే 50% or 60% నేను ఇచ్చే చాలా నిజాయితీగా ఇస్తాను. చేసేదే చెప్తాను, జరగబోయేదే మీకు విషయము మీ దృష్టి తీసుకొస్తాను. ఈరోజు పరిస్థితులను ఓవర్కమ్ చేయడానికి నేను అన్నిటికీ అంగీకరించి రేపటి రోజున ఇబ్బందులు పడాలంటే నేను ఒక్కడిని కాదండి, నా వెనక సైన్యం ఉంది. ఆ జీవీకే ఎడ్యుటెక్ బృందం ప్రతి ఒక్కరు రాత్రి పగలు మీకు కాల్స్ చేస్తూ, కానీ ఆర్థిక స్తోమత చాలా అవసరం ఈ రోజుల్లో. అవి నేను పరిగణించి నాకు పంపడానికి సరే మా అన్నయ్య వదినమ్మ ఇద్దరు డాక్టర్స్ అయినా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కూడా
సరే సర్దుబాటు అవుతో లేదో అని ఆలోచన చేయకుండా మేమున్నాము, నువ్వు బయలుదేరాలంటే నేను 2011లో వెళ్ళానండి మెడిసిన్ చేయడానికి రష్యాకి, కిర్గిస్తాన్ దేశానికి వెళ్ళి 5 సంవత్సరాలు చాలా కష్టపడి రాత్రి పగలండి సెకండ్ ఇయర్ నుంచి నా ఫీజు నేను కట్టుకోవాలి, నా సర్వైవల్ నాకు వెళ్ళాలి. భారతదేశంలోనే మనము ఒక స్ట్రీట్ విషయాల్లో నేను వేయని అడుగు లేదు, మినిస్ట్రీస్ తోటి, ఎంబసీస్ తోటి, నా సీనియర్స్ తోటి. అలా నేను ఒక థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి ఒక 11 కాలేజీలకి ఒక అడ్వైజర్గా ఉండి మినిస్ట్రీకి అయినా ఎంబసీకి అయినా ఏ సమస్య ఉన్నా ముందు డిప్లొమాట్గా, ట్రాన్స్లేటర్గా, మూవీస్ ఆర్గనైజర్గా అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందుండి చేశానంటే. లేకపోతే ఢిల్లీ లేకపోతే ఇంకో దేశానికి పోయి చదువుకుంటే మనకు వేరే పనులు ఏమీ ఉండవు. నాయన ఆ పని చెప్పిండని, అమ్మ కూరగాయలు తెమ్మన్నదని, ఇటువంటి మనకి ఏం పనులు ఉన్నాయి. కాబట్టి టోటల్గా చదువు మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. పిల్లలు మళ్ళీ క్లాస్మేట్స్ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి మంచి నాలెడ్జ్ కూడా సంపాదించుకుంటారు. కాబట్టి దీంట్లో మీరేమి కూడా ఎగ్గాడకుండా కాస్పెయిన్ యూనివర్సిటీలో ఎవరెవరికైతే అడ్మిషన్ వస్తుందో మీరందరూ అక్కడ పోయి చదువుకొని మంచి డాక్టర్గా అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఇండియన్ సొసైటీకి పనిచేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఇంకొక విషయం